హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజైతే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట రాఖీ పండుగ. ఇక్కడైతే చూడండి ఇల్లంతా కలకలలాడిపోతుంది. అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనైతే ఇదండి, ఇక్కడ అత్తమ్మ వాళ్ళ తమ్ముళ్ళు అయితే అన్న వాళ్ళు అండ్ తమ్ముడు అయితే వచ్చేసినారనమాట. ఇక వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చేసరికి ఇల్లంతా మొత్తం కలకలలాడిపోతుంది ఫ్యామిలీ మెంబర్స్ తోటి. రాఖీ కట్టేంత వరకు కుంకుమ అంటుంది. अगर हाथ तो हिलाया आता है लगा कर देखो तो लगा लिया आता बारो मम्मी का ఇగోండి ఇక్కడైతే అత్తమ్మ వాళ్ళ నడపనే అయితే వచ్చారనమాట. సో తనకైతే రాఖీ కట్టేస్తుంది. ఇగోండి అసలైన రాఖీ అప్పట్లో మనం ఫస్ట్ కట్టుకునేది అదే కదా మెయిన్. బాగా ఒకసారి రాఖీ చూపించవా? మొదట్లో ఇవే కదా మనం ఎక్కువ కట్టుకునేది. సో మెయిన్గా ఇదైతే ఫస్ట్ కట్టేసింది అత్తమ్మ. ఆ తర్వాతనైతే ఇంకో రాఖీ అయితే కట్టేస్తుంది. ఎప్పుడు ఇలాగే కట్టదు అనమాట. మా బాబాయ్ చూసిరా మా చెల్లె కట్టిన రాఖీ అని చెప్పేసి చూపించుకోవడానికి మరి సెట్ చేసి పెట్టుకుంటున్నారు. ఎందుకండి తర్వాత ఇంకో బాబాయ్కి అయితే కట్టేస్తుంది అత్తమ్మ. పక్కన ఖుషి అయితే వాళ్ళ తాతయ్య వాళ్ళ కూర్చొని నాకు కడతారు కావచ్చు అనుకుని చేయి కూడా పెట్టుకొని చూస్తుంది. నీకు రాఖీ కావాలా మమ్మీ? మా తొట్టి గ్యాంగ్ చూసిరా ఎంత సైలెన్స్గా కూర్చున్నారు అని అనుకుంటున్నారా? అంత లేదు, నేను వాయిస్ ఓవర్ తీసుకుంటున్నా బయట కామ్గా ఉండండి అంటే మాత్రం కూర్చున్నారు. ఇగోండి నా పిన్ని అండ్ చెల్లి ఇగోండి ఇక్కడైతే కూర్చున్నారు. మా ఆయన అయితే ఎప్పుడెప్పుడు మా చెల్లె సిల్వర్ బ్రాస్లెట్ లా తీసుకొచ్చిందంట రాఖీ, ఎప్పుడు పెడుతుందా అని చెప్పేసి అయితే ఆతృతంగా చూస్తున్నాడు. చూడండి బాబా నువ్వు కట్టొద్దు రాఖీ, లేడీస్ కడతారు. బ్రాస్లెటా? మా ఆడపడుచు అయితే వచ్చేసింది ఇక్కడ. ఫస్ట్ అట్ట కట్టు, మీ అన్నకి ఆతృత ఆగట్లేదు ఇక. ఇక్కడ పాటేసుకోవాలి ఇక. అన్న చెల్లెలు అనుమానం అని పాటేసుకోమంటారా? తొందర ఏం లేదు, మెల్లగా కట్టేసి. మమ్మో మా పప్పకి కడుతుంది నేను లేను అని చెప్పేసి ఖుషి ఖుషి మమ్మీ ఆగా పప్ప దగ్గరికి వెళ్ళు. అత్తమ్మ అందరికి ఒకటేసారి పెడదాం. చెప్పినా కదా ఇందాక మెయిన్ రాఖీ అదే కడుతుంది అని చెప్పేసి ఇగోండి ఇంకో రాఖీ అయితే అది కట్టేస్తుంది. నీ జడ కొంచెం వెనకకి వేసుకుంటే ఏమవుతుంది అక్క? రాఖీ కనిపిస్తలేదు నీ జడ తప్ప. మొహం చాలా బాగుంది. చూపి సిల్వర్ బ్రాస్లెట్ చూపి, దగ్గ దగ్గ మెరిసిపోతుంది. ఖుషిది అత్త కడుతుంది. మా కుర్చీలు నీకు కదా అది పప్పకి. ఖుషి నీకోసం అత్త చూడు స్పెషల్గా తీసుకొచ్చింది. ఏది చూపియక్క? ఎగ్గో మిక్కీ మౌస్ ది. వా లైట్లు వస్తున్నాయి.
లేదు లైట్లు రాని నీకు కూడా తెచ్చిన మనం ఆలోచన చూచారే లైకోని మంచి రాలేదు లైక్ చిన్న పెట్టు నోట్లో పట్టదు మళ్ళీ స్వీట్లు అన్నీ నేనే తినేస్తా కదా అన్న. ఇవ్వండి ఇక్కడైతే ఇక మా బుద్ధుడు కూడా పట్టేసుకుంటున్నాడు. అమ్మ నాకు మోటుపతులు నాకే ఫస్ట్ బాగుంది ఏం కాదు అటు ఇటు పసుపు రాత్రి అయిపోగా అల్లుడికి రాఖీ కడుతుంది ఎక్కడ బిడ్డను చేసుకుపోతావరా పట్టించుకుంటలేడు ఏమో బాబా బాబా అంటాను కానీ బాబా మాత్రం ఖుషి ఖుషి ఆవు పెట్ట నువ్వు గుడి కట్టుకో రాఖీ కట్టే అగ్గి కోసం ఇవ్వండి చూసిరా మోటుపతులు కదా ఉన్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంకో అల్లుడు ఉన్నాడు ఎంత కూర్చున్నాడు లేదు చిన్నవాడు నేను అందుకే అది రాఖీ కట్టాలి బొమ్మది కట్టిన మామయ్యకి అయితే కట్టేస్తుంది. మా అక్కి అయితే ఇడిచి పెడతలేడు. పుట్టలందరికీ అదే చేతి మీద ఉండేసరికి కథ ఎవరి చేతులు వాళ్ళు పట్టుకొని కూర్చొని ఉన్నారు. లైట్ రావట్లే బాగా వచ్చింది బాగా గుంజేసుకుంటా ఇక నేను వద్దు మమ్మీ వద్దు బాగా ఏడుస్తాడు ఇక మామయ్య ఇందాక అడిగిరు కదా లడ్డు ఇవ్వండి. అదే పెద్దది పెట్టాట అక్కడ నువ్వు చిన్నది పెడుతున్నావు ఇందాక లడ్డు అడిగి. అమ్మ కుచ్చులు నువ్వు తింటావా బెట్ట స్వీట్ తింటావా? ఇట్లా నువ్వు ఇటు వచ్చాయి ఇక పప్ప సైడ్ వచ్చాయి పప్పకు సైడ్ వచ్చాయి ఖుషి. ఇక బేబీ పిలుస్తుండి ఇక బేబీ 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 ఏడి దాగు పిలుస్తుండగు వచ్చి వచ్చి అబ్బో ఇక్కడైతే అల్లునికి కట్టేస్తుంది అత్త. ఖుషి అన్న కట్టు ఎక్కడైతే ఖుషి ఖుషి మమ్మీ కుచ్చులు ఖుషి ఇది కట్టే లైట్ కాలేదు అక్కడ పెట్టకండి నీకేం కావాలో తీసుకో. ఏది కావాలి చాలే అందుకనే అంటున్నావు నేనైతే ఏమి తీసుకురాలేదు వాళ్ళలా నీకు కాదు మమ్మీ చికెన్ నీకు కాదు అత్త నా కోసం ఇచ్చింది చికెన్ ఏమన్నావు చికెన్ కావాలట రాఖీ కథమా ఖుషి అందుకని
ఇది 2, 6 ఎక్స్చేంజ్ చేసుకున్నాం. లేదు ఈ అమ్మాయి ఒక చిన్న రెడ్డి పెద్ద ఉన్నాయి, గ్రీన్ చిన్న ఉన్నాయి. నాకు రెడ్డి ఎక్స్చేంజ్ అయినాయి. చాలిగా ఇగో ఖుషి ఖుషి చూడు అగో ఎక్కడికి వచ్చినావు? ఇక్కడ ఇగో వచ్చేసింది అగ్గో పెద్ద మమ్మీ వచ్చేసింది. మా క్యాట్ వచ్చింది, క్యాట్ వచ్చింది. వచ్చి రాగానే అన్న వాళ్ళు ఎటు పోయినారు? సైలెంట్ ఉంది ఇల్లంతా. ఎటు పోయిండు పెద్ద అన్న? వస్తాడు కదా. వచ్చేసిరా? ఏ రేటు వేరు? అగ్గో రిషి ఏవో తీసుకొని వస్తున్నావు ఏంద్రా? అరే అరే రే పడుతుంది, చెల్లె పడుతుంది ఇక కింద ఇద్దరు అన్నారు. అగ్గో ఖుషి పెద్ద డాడీ చూడు నీకోసం మాకు ఫ్రాక్ తీసుకొచ్చిందంట షాపింగ్కి వెళ్ళి. మరి రిషి అన్న ఉన్న పెద్ద డాడీ ఇద్దరు వెళ్ళి అగో నీకోసం ఫ్రాక్ తీసుకొచ్చినారంటనే. కలర్ కలిసిపోయింది బాగా. కూర్చులు చూడగో ఆ ఫ్రాక్ అట్ట వేసుకో, ఆ ఫ్రాక్ అట్ట వేసుకో పెద్ద డాడీ పో. ఇప్పుడు కాదు రాఖీ కట్టేసినాక. అబ్బా సూపర్. ఇగోండి ఇక్కడైతే ఇగో ఖుషి వాళ్ళ అన్నయ్య వాళ్ళ కోసం కట్టడానికి అయితే రాఖీలు అయితే తీసేసుకున్నా. అయ్యండి మెయిన్ ఇవే కదా రాఖీలు, సో అందుకోసమని ఇవి తీసుకున్నా. తర్వాత బ్రదర్స్కి కాబట్టి బ్రో అని ఉండే, ఇది వాళ్ళ పెద్ద డాడీ కోసం అని స్టోన్ తీసేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఖుషి కట్టాలి యాక్చువల్గా, కానీ ఖుషి కట్టరాదు కాబట్టి ఖుషి కట్టినా నేనే కట్టేస్తున్నా. ఖుషి కాదు ఇంకా పెద్ద డాడీ కట్టు. పెద్ద పెద్ద బొట్లు పెడుతున్నాం అట్లా కనిపిద్దా పక్కన మూత పెద్ద డాడీ కడదాం మనం. కట్టి ఇంకోటి పట్టుకో 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 ఇంకోటి కడదాం, ఇది కడదాం. गाड़ी बाहर जा ఖుషి ఇక ఇక కూర్చోలు ఖుషి. అన్నా అన్నరాకి చిన్నరాకి చిన్న తీసేసుకున్నాడు మమ్మీ. తెలుస్తుంది చాలా పడుకో. అది చూడు పాపకు చూడు క్యాట్, క్యాట్ మధ్యలో ఒకటి. నాకు కట్టరా అని అది అర్థతుంది, మీరు కడతలేరు. అన్నకి చిన్న కట్టవా? చిన్న తీసేసుకున్నాడు ఆల్రెడీ, నాకు కట్టలే ఫస్ట్ టైం.
అన్న ఫస్ట్ ఇది కట్టించుకోవా, తర్వాత అది కట్టా. ఆ చేతి ఈ చేతికే ఆ చేతికి బాగా అయినాయి ఆడ. అయినా ఈ చేతికే కట్టుకోవాలి. క్యాట్ వచ్చిందా? రాలే క్యాట్ రాలే. ఇక ఇది కట్టు ఫస్ట్, అన్నకి ఇది కట్టు. ఇక దుమ్ముడు వేసేసింది. కూర్చో, కట్టుపో అన్న, కట్టుపో రాఖీ, కట్టుపో. ఫోటో దిగు, ఫోటో దిగు. అయ్యో అన్న వాళ్ళకి పెట్టు ఫస్ట్. అన్న వాళ్ళు అయ్యో సగమైనా అయ్యో అయ్యో ఇక్కడ అన్నకి ఖుషి, ఇగో అన్నకి. అబ్బా అన్న చిన్నగా లేదు. తీసుకోరు వచ్చిందా మమ్మీ? लाते मम्मी आ जाओ दोबारा ఇగో స్వీట్ అన్న చూడు, ఇగో మెల్ల స్వీట్ బాక్స్ ఎత్తుకొచ్చుకొని తింటుండు. అమ్మా క్యాట్ ఉందా మమ్మ? క్యాట్ ఎదురు బిడ్డ, చేతి మమ్మీకి చేతి. నీ కలర్ కి ఆ డ్రెస్ మొత్తం మ్యాచింగ్. గోల్డ్ కి గోల్డ్ అయింది అది. గాజులు కూడానా? గాజులు సూపర్ మ్యాచింగ్ షార్ట్ తీసుకో. అబ్బా ఖుషి ఇచ్చాడు అన్న వాళ్ళు కాలు మొక్కుతున్నారా? ఇచ్చాడు. అబ్బా చెల్లె మనసు ఇక్కడ లేదా? ఇవ్వండి ఫైనల్లీ రాఖీ అయితే కట్టేసింది అనమాట. వెళ్ళిపోతున్నాము జైత్యాలకి. మళ్ళీ రాఖీ కట్టడానికి మాత్రమే వచ్చేసినాము. అక్క వాళ్ళ ఇంటికి వెళ్తానే ఉంది, అందుకోసం అని తొందరగా వచ్చేసినాం అనమాట. ఆయన అక్క బోనం తీస్తుందంట ఈరోజు. మల్లన్న బోనము శ్రావణ మాసంలో పెట్టుకుంటారు, సో అందుకోసమని అక్క బోనం తీసుకుంటా అంటేను సరే అని అనుకుంటున్నాను. ఓకే అక్క మరి బాయ్. తొందరగా అంటే వేసుకొని నువ్వు కూడా ఇంటికి వెళ్ళు. ఇంకేంటి? ఓకే బాయ్ బాయ్. చలో బైక్. ఇవ్వండి అక్క వాళ్ళ ఇంటి ముందటైతే మంచి పచ్చని పొలాలు ఉంటాయి, సూపర్ ఉంటుంది. ఇంటి ముందటనే పొలాలు, గ్రీనరీ బాగుంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే తాటి చెట్ల దగ్గరనే మా ఇల్లు, కానీ ఇప్పుడు ఇక్కడ ఇంటికి రాలేదు. విలేజ్లో ఉన్న ఇంటికి అయితే రాలేం కదా, సో అందుకోసం అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి అక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతున్నాం. బాయ్ రిషి, బాయ్ తుమ్ము, బాయ్ డాడీ, బాయ్ బాయ్ చెప్పు ఖుషి. అన్న వాళ్ళకి బాయ్ చెప్పకు. బాయ్. ఇప్పుడు సంబరం గంతే, బైక్ ఎక్కినామా పోతున్నాం కదా. ఇగోండి ఇక్కడైతే పిన్ని ఉన్న బాబాయ్ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఇవ్వండి బాయ్ 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 బాయ్. ఓకే బాబాయ్ బాయ్, జాగ్రత్తగా వెళ్ళండి సరేనా? అన్నకు కూడా పంపిస్తున్నా కట్టే మన చెల్లెని. బాయ్ చూడు. మీరు
ఇవ్వండి ఇక్కడైతే మా పెద్ద బిడ్డ అయితే వచ్చిందనమాట పెద్దక్క. ఖుషి కూర్చో, పాప దగ్గర కూర్చో ఖుషి. ఇవ్వండి అండ్ వాళ్ళ పాప అనమాట. ఇప్పుడు లేట్ వచ్చినారు, ఈవినింగ్ అయిందంట. ఇక పొలం పనులు వేసుకొని వస్తారు కదా, సో అందుకోసమని లేట్ అయింది. రోజంతా పనికి వెళ్ళేసి ఇక ఇప్పుడే వచ్చిందట. మేము కూడా బయట షాపింగ్కి వెళ్ళేసి వచ్చేసరికి మా కోసం వెయిట్ చేసింది. ఖుషి చిక్క పెట్టుకో, అత్త చిక్క పెడుతుంది. చాలు చిక్క కొంచెమే పెట్టుకోవాలి. అబ్బా నీకేనా? నీకు కాదు పప్పకి రాగి. ఫస్ట్ చూడు చెయ్యి ఎట్లా చాపింది ఇందాక. అరే ఖుషిగాడు నీకు కడుతుంది మమ్మీ. ఎట్లా చేస్తుంది చూడు. అగ్గో అది నీకు కాదు, అగ్గో పప్పకి అది. అగ్గో ఇప్పుడు అక్కి బావకి. ఇది ఇంకో రాఖీ, మెయిన్ రాఖీ అంటాం కదా మనం, ఆ రాఖీ అయితే కట్టేస్తుంది. వెనకే విషయరా మాదైతే మొత్తం అంగడి ఉన్నది. అబ్బా ఖుషిగానికి ఎంత పెద్ద రాఖీ, పింక్ కలర్ రాఖీ నీకు సూపర్ ఉంది, సూపర్. అక్కి ఏం కట్టుకుంటున్నావు నువ్వు? అబ్బా సూపర్ ఉంది కదా. ఖుషి చూడు క్లాప్స్ కొడుతుంది. ఇక్కడైతే అత్తమ్మ అందరికి కట్టేస్తుంది. ఎట్లా చూస్తున్నాడు చూడు. కట్టుకోండి మామయ్య. అబ్బా అక్కికేనా ఫస్ట్ స్వీట్? పెద్దోడు అక్కి అయిపోయింది. ఇప్పుడు తీసేసుకో, నీకే నీకే. అబ్బా పెద్ద స్వీట్ మింగేద్దామనే. అక్క ఉన్న తమ్ముడు. ఫైనల్ నాకైతే స్వీట్ అయితే దక్కింది. మా అక్కనైతే రాఖీ కట్టడం కట్నం పెట్టు అని అంటుంది. కట్నం పెట్టి కాలు మొక్కురు అనమాట. ఇజ్జత్ దిత్తాంది. కట్నం కోసమే రాఖీ కట్టినట్టున్నారు. ఇక్కడ ఆర్డర్లు ఎత్తురు, రిక్వెస్టింగ్ ఎత్తలేరు. కాలు మొక్కించుకోవడానికి కూడా రిక్వెస్టింగ్ కదా, ఆర్డర్లు ఎత్తుంది. ఖుషి నీకు కాదు, అత్త కాదే. ఎన్నిసార్లు మొక్కుతావు? ఫైనల్లీ ఇదే అండి అత్తగారి ఇంట్లో జరిగిన రాఖీ పండుగ సెలబ్రేషన్ అయితే. ఇవ్వండి చివరిలో మా పెద్ద ఆడబిడ్డ అయితే వచ్చిందనమాట. ఎప్పుడు ఫస్ట్ వస్తుండే, అలాంటి తనే లాస్ట్ వచ్చింది. సో ఆల్రెడీ నైట్ అయిపోయింది కదా. ఇదే అండి వీడియో. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.